నమస్తే. నేను మీ శివరామరెడ్డి. మీ అందరికి తెలుసు నిన్న కౌశిక్ రెడ్డి, పాడ కౌశిక్ రెడ్డి నిన్న అతి ఉత్సాహంతోని ఒక వీణవంకల మీ అందరికి తెలుసు. మీరందరూ ఆల్రెడీ ఆ వీడియోలు గూడా చూసే ఉంటారు. నిన్న ఎట్లా అంటే పోలీసోళ్ళ మీదకి వాళ్ళ మీదకే దౌర్జన్యం చేయనీకి చాలా చిల్లరగా కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అనుకుంటా ఉన్నాడా? ఓ వీధి రౌడీ అనుకుంటా ఉన్నాడా? అసలు ఏమనుకుంటా ఉన్నాడు? అసలు వీణవంక సమ్మక్క సారక్క జాతర అంటే మనకు గుర్తుకొచ్చే వ్యక్తి పాడి ఉదయనందన్ రెడ్డి. పాడి ఉదయనందన్ రెడ్డి గత 50 సంవత్సరాల నుంచి సమ్మక్క సారక్క జాతరను నడిపిస్తా ఉంటాడు. అసలు ఈ జాతరకు ఈ పాడి కౌశిక్ రెడ్డికి, పాడి ఉదయనందన్ రెడ్డికి ఎక్కడొచ్చింది? అసలు సమస్య వీళ్ళకి గొడవ ఏంది? నిన్న జాతరలో ఏం జరిగింది? అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఏంది అసలు ఏం జరిగింది జాతరలో? కావాలనే మీరే కౌశిక్ రెడ్డిని రానియలేదు అని జెప్పి, మీ ఇద్దరికి పడట్లేదని జెప్పి బయట చర్చ జరుగుతా ఉంది. అసలు ఏం జరిగింది జెన్యూన్‌గా? అంటే అసలుకి వారికేం సంబంధం లేదు సమ్మక్క సారలమ్మ జాతర గురించి. కౌశిక్ రెడ్డికి. ఇది మా పాడి సుధాకర్ రెడ్డి మా గ్రాండ్ ఫాదర్ హ్మ్. స్వర్గీయుడు 1976లో 1976లో స్టార్ట్ చేశారు. ఓకే. హ్మ్. ఆ, అది కూడా యాక్చువల్లీ ఆ! వాళ్ళ ల్యాండ్‌లోనే. ఆ! ఫస్ట్‌లో ఏమైందంటే 1976లో దేవతలు అక్కడ ఆహ్, ప్రదర్శన ఇవ్వడంతోని హ్మ్. స్టార్ట్ అయింది. ఓకే. ఇది 50వ అంటే సంవత్సరం. సమ్మక్క సారక్క జాతర ప్లేస్ గూడా మీరే ఇచ్చిరని జెప్పి ఆ! చాలా మంది అంటా ఉన్నారు. ఆ! అది మీ ల్యాండే అది. మా ల్యాండు ఆ! పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం నలుగురు కొడుకుల పేరు మీద ఉంది. ఆ! ఓకే. స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డి. అది 4 ఎకరాల 20 గుంటలు. ఈ జాతర ఆ! జరిపించే ఇది ప్లేసు. 50 ఏండ్లలో 46 ఏండ్లు మంచిగా జరిగింది. ఆ! 46 ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో, ఆ! అప్పుడు ఇతనెళ్ళి బీఆర్ఎస్‌లో ఇది పాడి సుధాకర్ రెడ్డి ఏమంటే పాడి కుటుంబం అంటే ఒకటనుకున్నారు. ఆ! ఏదో ల్యాండ్స్ మాకు గూడా ఉందంటే ఎండోమెంట్ వాళ్ళు రెనోవేషన్ కమిటీ అని ఇచ్చిండ్రు. ఓకే. అంటే మేము జరిపే జాతరను తీసేసుకున్నారు హ్మ్. కమిటీగా. ఆ! అయితే అది నేను ఆ లెటర్ రాంగానే హైకోర్ట్ వెళ్ళినాం. ఆ! 10 రోజుల 2 ఆర్డర్‌లు వచ్చినాయి. ఓకే. ఒకటి మీ ఈ జాగా హ్మ్. ఎండోమెంట్ జాగా కాదు. హ్మ్. ఇది వీళ్ళ జాగా. హ్మ్. ఇంకోటి ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఇన్నేళ్ళు జాతర నడిపినప్పుడు ఇదే విధంగా ఈ కుటుంబమే జాతర జరుపుతది. ఎండోమెంట్ సూపర్వైజ్ చేస్తారు. ఓకే. నో ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ ఎండోమెంట్, నో కమిటీస్ అని ఇచ్చిండ్రు. హ్మ్. ఆ 2 ఆర్డర్‌లున్నాయి. ఆ! 24 మంచిగానే అయిపోయింది ఆ! జాతర. అంటే అక్కడక్కడ ఏదో డిస్టర్బ్ చేయబోయాడు ఆ! కానీ దానికి పోలీస్ లా అండ్ ఆర్డర్ బాగా సపోర్ట్ ఉండే. ఆ! బాగా. సో, ఇది 26 మాకు 50 సంవత్సరాల హ్మ్. సమ్మక్క సారలమ్మ 25వ జాతర. ఆ! హ్మ్. 2 ఏళ్లకోసారి వస్తది కదా! సమ్మక్క హ్మ్. సారలమ్మ. అయితే అది నాకు ఇతని తత్వం తెలిసి ఆ! ఏదో ఒకటి చేస్తాడని తెలుసుకొని మొదట్లోనే ఆ! దీన్ని మనము ఫస్ట్ ఆహ్, కమిషనర్ ఆ! గారికి ఆ! లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ కలెక్టర్ గారికి డాక్యుమెంట్స్ హైకోర్ట్ ఆర్డర్స్ అన్ని పంపించినాం. ఓకే. తర్వాత ఎండోమెంట్ కమిషనర్ హరీష్ గారు, ఆ! కలెక్టర్ గారు పమేల సత్పతి గారు, సిపి గౌసలం గారు, ఆహ్, ఇట్లా మేము అన్నీ చెప్పి డాక్యుమెంట్స్ ఇచ్చాక హ్మ్. హ్మ్. ఆహ్, వారు వి విల్ ఫుల్ సపోర్ట్. వి హావ్ ఓకే. హైకోర్ట్ ఆర్డర్స్. హ్మ్. నేను ఫ్లైట్ ఎక్కినాను అట్లాంటా నుంచి. ఆ రోజు వాళ్ళ మనుషులు ఆల్రెడీ మా ప్లేస్‌లకు మా ప్రైవేట్ జాతరలోకి ల్యాండ్. ఎంటర్ అయిపోయిర్రు. ఇంకా జాతర గూడా అది ఇంకా మేము ఏర్పాట్లు ఆ! లోపటికెళ్ళి మొత్తము తీసేసుకొని కొబ్బరికాయలు కొట్టి ఇది మేము అంటే ఆయన నడిపిస్ గజ్జి ఏందంటే ఆయన ఇక్కడ ఎమ్మెల్యే. అప్పుడు అధికార పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. నన్ను గాదని జెప్పి ఉదయానంద రెడ్డి ఎట్లా నడిపిస్తాడు అని దీన్ని ఒక గజ్జి పెట్టుకొని ఇక్కడ డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశ్యం అంతే. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేకి సంబంధం ఏంటి? ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ గాదు. అవును. ఎండోమెంట్ ల్యాండ్ గాదు. అవును. ఇప్పుడు మీ ఇంట్లో పూజ అయితది. హ్మ్. 500 మందిని పిలుస్తారు. ఆ! మీరు పూజ చేసుకుంటా అంటే మేము ఎవరొచ్చి లేపేసి మేమే పూజ చేస్తాం. ఆ! మాదే ఇల్లు మేము టేక్ ఓవర్ చేస్తారంటే మీరు ఊరుకుంటారా? తంతంని అయితే. సేమ్ అదే ఇక్కడ ఆ! సిట్యుయేషన్. అయినా గాని అని మీరు కొబ్బరికాయ కొట్టుకొనిచ్చిర్రు. జాతరకొచ్చిర్రు గౌరవప్రదంగా గదా! ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఇస్తాము. ఆ! రావాలే, దర్శనం చేసుకోవాలి, పూజ చేసుకొని వెళ్ళాలి. అవును. అంతే కదా! అంతే గదా! సైలెంట్‌గా రావాలా, కానీ పోవాలా. ఫస్ట్ ఇక్కడున్న ఒక గవర్నమెంట్ ఆఫీషియల్స్ గూడా హ్మ్. ఫేక్ లెటర్ ఇచ్చారు. ఫాల్స్ రిపోర్ట్. ఆ! ఇందులో ఎండోమెంట్ ల్యాండ్ ఉందని. అమ్మా! ఆ! కలెక్టర్ గారు వారిని ఇమ్మీడియేట్‌గా తీసేశారు. ఓకే. ఓకే. దాని తర్వాత ఆ లెటర్ బేసిస్‌లో ఇంకొకరు 20వ తారీఖు ఇది ఎండోమెంట్ ఆ! ల్యాండ్ ఉన్నదని వచ్చింది మాకు రిపోర్ట్ ఆ! అని అది ఇచ్చారు. ఆ!
హైకోర్టుకి వెళ్ళి అది కూడా మళ్ళీ హైకోర్టు జడ్జి కూడా ఇది ఆల్రెడీ మేము 2020లో ఆర్డర్ ఇచ్చినాక అవును. మళ్ళీ ఎట్లా ఇచ్చారు మీరు? హ్మ్. ల్యాండ్ వాళ్ళది, అవును. ఆర్డర్ ఆల్రెడీ ఉన్నది, ఏమన్నా మీరు ఏమన్నా కొత్తగా కనుక్కున్నారా హ్మ్. అని చెప్పేసి మళ్ళీ ఇచ్చారు. మీరు ఇది పోయినసారి గూడా ఇది మీకొచ్చింది ల్యాండ్. అది ఆ, మీరే ఆ, నడిపిస్తున్నారు. అందరికి తెలుసు ఆ, అది. ఆ. కాకపోతే కౌశిక్ రెడ్డి ఇప్పుడు అసలు మీరు ఆయన పాడి కౌశిక్ రెడ్డి, మీరు పాడి ఉదయనారాయణ రెడ్డి. మీకెట్లా రిలేషన్ ఏం పాడి కౌశిక్ రెడ్డి? రిలేషన్షిప్ లేదు యాక్చువల్లీ. మాకు మా తాత వాళ్ళ తాతలు అన్నదమ్ములు అంతే. వాళ్ళ తాత, మీ తాత అన్నదమ్ములు. అన్నదమ్ము తాతలు కూడా అన్నదమ్ములు కాదు, ఆ! మా తాత కూడా ఒక్కడే, ఆ! ఇంక దూరం. ఎట్లా ఆయన మీరు ఒకటే ఫ్యామిలీ అని మీరేదో ఆయన అదే కేసీఆర్ సొంత గారు తాతలు కావచ్చు. వీణవంక సుధాకర్ రెడ్డి మనవాడు అని బీఆర్ఎస్ లో జాయిన్ అయినప్పుడు చెప్పిండంటే మా పేరు యూజ్ చేసుకుని వెళ్ళిండు అక్కడ. ఇప్పుడు అక్కడ కేసీఆర్ చెప్పింది మీ తాత వాళ్ళ పేరేనా? మా తాత మళ్ళీ కృష్ణారెడ్డి కిష్టన్న అంటే ఇదే పాడి రామకృష్ణారెడ్డి గారు, ఆ! ఎవరైతే జాతర నడుపుతారో. మీ తాతను వాళ్ళ తాతను ఎట్లా? అది మీరు కేసీఆర్ గారు అడగాలి. ఈయన ఎవరిద్దరు ఇట్లా ఎవరో క్లారిఫై చేయాలి ఎవరు తప్పు అని. ఆ! ఈయన అంటాడు నేను తీసుకోలే అంటాడు, అంటే మరి కేసీఆర్ గారే తప్పు చేసినారు అంటాడు. నాకెట్లా తెలుస్తుంది? ఇద్దరు ఇట్లా ఎవరు రైట్ రాంగో తెలియదు. ఆ! కేసీఆర్ గారు అఫీషియల్ గా చెప్పారు, ఆ! కృష్ణారెడ్డి కిష్టన్న అంటామనంటే మా పెద్ద నాన్న ఆ! ఆయనే జాతర నడుపుతాడు. అవును. ఆయన మీదనే వీళ్ళు ఆర్డర్ తెచ్చి ఆ! ఇచ్చింది. కానీ అందులో తప్పులే. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు వాళ్ళకి సంబంధం లేదు 2022లో. ఆ! అది ఈయనే వేరే అఫీషియల్స్కి అంత తప్పుదారిలో పెట్టి హ్మ్. తెచ్చుకున్నాడు. ఆ! ఈసారి కూడా దగ్గరి ద్వారా, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు మాకు చాలా దగ్గర, ఆ! ఓకే, చెప్పించినాం. ఆ! ఈసారి ఏదో చేయబోతాడు, మీరు కొంచెం ఇది పార్టీలకు అతీతంగా ఈ జాతర ఈ మీరు భక్తులు ముందే ప్లాన్ వాళ్ళ ఉన్నారు. ద్వారా తెలుసు నాకు ఎట్లా ఏదో ఒకటి చేస్తాడని. చేస్తాడు. ఆ! ప్రతి సంవత్సరం ఇదే జరుగుతా ఉంది. ప్రతి 2 సంవత్సరాలకు. ఆ! అంటే మొన్న లాస్ట్ అహా! ఇయర్ ఇదేదో ప్రాబ్లమ్ చేయడం ఇదే. ఏం కాలేదు. ఆ! ఇది 50వ సంవత్సరం కదా, ఆ! చాలా పెద్దగా చేద్దాం అనే ఉద్దేశంలో మేమున్నాం కాబట్టి ఆ! దీన్ని డిస్టర్బ్ చేయాలని అంతే. ఆ! అంటే మొత్తానికి ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరైతే పాలోళ్ళు అయితే కాదు. పాలోళ్ళని అనుకోరాదు, ఓన్ పాలోళ్ళు. సొంత దూరం పాలోళ్ళు అనుకో. దూరం దూరం పాలోళ్ళు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మాకు పెద్ద బాధ. కాదే ఈయన మీరు చేసే మీరంతా పనులకు మాకు ఓ పేరు ఖరాబ్. ఇప్పుడు పాడి ఉదయనందన్ రెడ్డి గురించి హుజరాబాద్ నియోజకవర్గంలో అందరికీ తెలుసు. చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు. ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా సాయం చేస్తా ఉంటాడు. స్కాలర్‌షిప్‌లు ఇస్తా ఉంటాడు అని అందరికి తెలుసు. ఆయనేంది మరి ఇట్లా పాడి కౌశిక్ రెడ్డికి ఇంత ఘోరంగా దారుణంగా చిల్లరగా వ్యవహరిస్తా ఉన్నారు. అది ఆయన 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 ఇష్టం, ఆయన తెలుసుకోవాలి. ఇక నేనేం ఆ! మాట్లాడతాను. మీ అంత మంచి ఫ్యామిలీకి ఇంత మంచోళ్ళు ఉన్నాంక గట్ల చేసుడేంది? కనీసం ఇంట్లోలన్నా చెప్పాలి గదా! నాకు తెలియదు నిన్న ఇక సిపి వాళ్ళు. గారిని ఆయన ఇప్పుడు ఒక మతం తురుకోడు బట్టి అంటా ఉన్నాడు. ఆయనే ఏంటది? మీరే మీ సమ్మక్క గద్దెల దగ్గర కొబ్బరికాయ కూడా కొట్టిండు. ఇప్పుడు నేను ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చదువుకున్నా. ఆ! టాప్, నేను స్టేట్ ర్యాంక్ హోల్డర్. ఆ! నేను ఢిల్లీకి వెళ్ళిన సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాం, వాళ్ళు లెక్క ఆఫీసర్స్ లెక్క. ఆ! నేను ఏదో నా కార్పొరేట్ జాబ్లో అప్పుడు సిమెన్స్లో నార్త్ ఇండియా మొత్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్స్ వచ్చేసరికి నేను కార్పొరేట్ వరల్డ్లో పోయినా. బట్ యాక్చువల్లీ ఐఏఎస్ ఐపీఎస్ వెళ్దామని ఢిల్లీ వెళ్ళినాం. ఆ! అటువంటి ఆఫీసర్స్ కూడా వాళ్ళు సివిల్ సర్వీస్ వచ్చి కూడా ఎంత సిన్సియర్గా హ్మ్. పని చేస్తున్నారు అంటే వెరీ ఇంప్రెస్డ్. హ్మ్. బోత్ కలెక్టర్ అండ్ సిపి గారు హ్మ్. అమేజింగ్లీ ఫినామినల్. అంటే ఒక హైకోర్టు ఆర్డర్, నేనైతే పొలిటికల్గా లేను, హ్మ్. అయినా కానీ వారు ఒక దీన్ని ఇంప్లిమెంట్ చేసి హ్మ్. చేయించటం గొప్ప, చాలా గొప్ప. అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ ఎవరైనా అంతే కావచ్చు, మీరు ఈ వాస్తవం. పొజిషన్లో ఎవరైనా ఉండొచ్చు, హ్మ్. మరి ఎంత సఫర్ కావాలి. అట్లా తిట్టడం చాలా దారుణం గదా! అది నీ అది అంతు చూస్తా నా కొడకా, నేనొచ్చినాక నిన్ను దేకిస్తా నిన్ను. అది అది వాళ్ళ పార్టీ వాళ్ళు, కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా దీన్ని సీరియస్గా పరిగణించాలి. ఆ! తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే హ్మ్. మేమంతా, ఇక్కడ ధూమ్ధామ్లు అసైదుల్ ఆరతి అన్నిట్లలో పాల్గొన్న వాళ్ళం మేము. హ్మ్. మానకోటలు రౌతు కొట్టినారు వాళ్ళు. ఉద్యమకారుల మీద రాళ్ళు ఇసిరిన ఆయనే. సో ఎప్పటికైనా వాళ్ళకి పార్టీకి నష్టమే ఆ! 100%. ఇప్పుడు కేటీఆరే బాగా సపోర్ట్ చేస్తున్నాడట కదా ఇక అది కౌశిక్ రెడ్డిని. వాళ్ళకి ఇప్పుడు తెలిసి వస్తుంది. ఇప్పుడు ఒక ఒక ఆఫీసర్ని ఒక మతం బట్టి తిట్టడం అంటే ఆ! మీకు మతం, అది చాలా తప్పు. ఆ! ఒక ముస్లింకు ఈయన దగ్గర కూడా ముస్లిమ్స్ ఉంటారు కదా! వీణవంకని మొత్తం తగలబెడతా అంటాండు. ఉమ్. వీణవంక నుంచే కదా ఈయన అదే గెలిపించింది. హుజరాబాద్ ప్రజలే అంటే గెలిపించిర్రు. నిన్న సమ్మక్క దేవత వచ్చేటప్పుడు ఇంకా 2 గంటలు పాపం భక్తులకు మనం టైం ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఆ! ఎందుకంటే వాళ్ళకు ఒక ట్రెడిషనల్గా దేవతను నీళ్లు పోసుకుంటూ మొక్కుకుంటూ వస్తాం. ఆ! ఇతని మా ఇంటెలిజెన్స్ అన్నిట్లో ఏంటంటే ఇతను టమాటోలు ఈ గుడ్లను మీద కొట్టే ప్రయత్నాలు ఉన్నాయని కూడా
వినడం జరిగింది. కాన్స్టిట్యుయెన్సీని, పబ్లిక్‌ని తీసుకొచ్చి ఎవరి మీద ఇసిరేసే అంటే ఈ ప్రొసెషన్ మీద. ఆ! అది దేవత ఉన్నది. అక్కడ వాళ్ళ ప్రీస్ట్‌లు ఉన్నారు. పూజారులు ఉన్నారు. మేమున్నాము. ఆ! ఆ మందిని తీసుకొచ్చి ఏదో చేస్తామని అనేసరికి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కోసము తొందరగా పోవాల్సొచ్చింది. అంటే ఆ! ఎందుకు అంటే మనము భక్తులు ఇప్పుడు చేసేదేంది? ఆ! బయో టాయిలెట్స్ తెప్పించింది హైదరాబాద్ నుంచి. ఆ! శానిటేషన్ మొత్తం లోపటికెళ్ళి నీళ్లు స్నానం చేసేటట్టు చేయించినాం. హ్మ్. డ్రింకింగ్ వాటర్ పెట్టించినాం. క్లీన్ చేపించినాం. మొత్తం లెవెల్ ఇక మీ చేయించినాం. ఏర్పాటు ఎట్లుంటదో మా అందరికి తెలుసు అది. ఆ! అంటే నేను పక్కా ఈసారి నేను ప్రత్యేకంగా ఉండి చూయించుకున్నా. ఏదో సర్పంచ్‌ని కొబ్బరికాయ కొట్టియలేదు. దళితులంటే మీకు ఇంత చిన్న చూపా అని కౌశిక్ రెడ్డి కూడా అక్కడ అంటా ఉన్నాడు కదా! సీ ఫస్ట్ ఫోన్ కాలే ఇప్పుడు వీణవంక మినీ మేడారం. అవునవును. ఓకే. వీణవంక మినీ మేడారం అంటే ఇక్కడ 10 గ్రామాలైతే హ్మ్. మనం 1976లో స్టార్ట్ చేసినప్పుడు ఇది పెద్ద గ్రామ పంచాయతీ. అవును. టక 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 చిన్న పల్లెలయిపోయినాయి. రైట్. హ్మ్. సో, ఎప్పటికి వాళ్ళు పాల్గొంటారు. అంటే 10 గ్రామ సర్పంచ్‌లో ఎంతోమంది దళిత సర్పంచ్‌లు ఉన్నారు. అందరూ ఒప్పుకున్నారు. హ్మ్. ఈ సర్పంచ్ గూడా మా నారాయణ మాట్లాడింది మీరు విన్నారు గదా! అవునవును. ఆ! ఆయనే వస్తాను తప్పక పాల్గొంటా. మా 5 పేర్లున్నాయి. ఆయన 5 పేర్లు ఇచ్చిండు. 5 పేర్లు గూడా పెట్టినాం. ఆ! తర్వాత పాపం ఏం ప్రెషర్ వచ్చింది ఆయనకు. ఏం ప్రెషర్ ఏముంది ఫోను చేసి తిట్టుంటాడు. ఇగ అది మనం ఎందుకు ఆ! ఇగ అయింది పాపం ఆయనే రాలే. మళ్ళా తర్వాతొచ్చి మేము మొత్తం వార్డ్ మెంబర్‌లందరిని మీరు రాండి ఇప్పుడు ఆ! గౌరవప్రదంగా వాలంటీర్ లిస్ట్ అయిపోయింది. మీరు చెప్పిన 5 పేర్లు పెట్టినాం. ఆ! అన్నంక నేను చెప్తా అన్నాడు. ఫోను చేయలేదు. హ్మ్. నేను మళ్ళా ఈఓ ఆఫీసర్‌తోని గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా ఇన్విటేట్ చేపించిన. హ్మ్. ఎస్ఐ గారితోని చేపించిన. పాపం వాళ్ళది ఏం లేదు పాపం వాళ్ళకు. హ్మ్. అందులో వాలంటీర్స్‌లో 50లో 18 మంది దళితులే. అవునా? ఆ! ఆ! ఏదో మేము రెచ్చగొట్టే విధంగా ఆ! అక్కడికి అంతే. దళితులకు ఇప్పుడక్కడ మీరు రానియట్లేదు. చూషిండ్రు దళిత సర్పంచులు అవునవును. ముగ్గురున్నారు. అవును. కల్వల సర్పంచు, హ్మ్. రామకృష్ణాపూర్ సర్పంచు, అవును. అటు కనపర్తి సర్పంచు. ఆ! ఎట్లా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సపోర్ట్ తెలుసు మీ నేను గురించి హోల్ అంతా. ఆ! హార్టెడ్‌గా చేస్తాను. అవును. ఇక్కడ దళితులు నా ఉద్దేశ్యం ఏంటంటే చదువుకోండి. అంతే. మీకు అవకాశం ఉన్నది. అవును. డాక్టర్ అంబేద్కర్ గారు మీరు రావాలి. మీరు కావాలి. అవును. అటువంటి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఇంటి నుంచి రావాలి. హ్మ్. అటువంటి ఆలోచన విధానం నాది. హ్మ్. గ్రామీణ ప్రాంతాలు ఇవాళ బ్యాక్ అయితున్నాయి. హ్మ్. చెప్తున్నాను నేను. ఓకే. తలసరి ఆదాయం అనేది సిటీలలో పెరుగుతుంది. హ్మ్. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతలేదు. హ్మ్. అనే ఉద్దేశ్యంతోనే గదా మనం ఇక్కడ జాబ్స్ క్రియేట్ జేసినాము. మహిళలకు ఇటు స్కాలర్‌షిప్స్ ఇస్తున్నాము. చదువుకునేదందుకు. నెలకు 15,00,000 తెలంగాణలో ఏ గ్రామానికి నేను పంపుతున్నా నేను. హ్మ్. ఆ! ఈయన ఇంకెట్లా మా ఊర్లో ఎంతోమందికి ఏవైనా సహాయం చేస్తూ ఉంటాం. హ్మ్. హ్మ్. అది అది అతను మాట్లాడతాడు. మీకు తెలుసు ఎన్నో ఇష్యూస్ అయినాయి. ఇగ కౌశిక్ రెడ్డి గురించి హుజురాబాద్ నేను నియోజకవర్గం గాదు. నేను తెలంగాణ. అసలకి నా నోట్లకెళ్ళి ఆ! అందరిని అయ్యా అంటే, "ఏమయ్యా? అవునవును. ఏమయ్యా బాగున్నావా?" అనే ఆ! "ఏమయ్యా? అయ్యా" ఆ! అంటాం అంతే. నా మిత్రులు చిన్నప్పటి నుంచి బెంచ్ మేట్స్‌తోనే ఒక లాంగ్వేజ్ వేరే ఉంటది కాబట్టి అదొక క్లోజ్‌నెస్. హ్మ్. తప్పితే నేను ఎవరిని కూడా మాట్లాడను. అందరికి మొత్తానికైతే కౌశిక్ రెడ్డికి మీకు ఎటువంటి సంబంధం లేదు మీ ఫ్యామిలీకి. అంతే కదా! ఇప్పుడు చెప్పినా కదా! ఆ! ఇగ పాడి ఉంటారు కదా! లాస్ట్ నేమ్‌లు ఉంటాయి అందరికి. రైట్.